హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్విన్ ఆడియోస్. సో ఈరోజు వీడియోలో అయితే మనం మన ఛానల్లో చాలా వరకు జెమ్టెక్ రిమోట్ కిట్స్ అయితే అన్బాక్సింగ్ చేసాం, మెర్జింగ్ చేసాం. సో ఈరోజు వీడియోలో అయితే మనం ఫ్యూటెక్ రిమోట్ కిట్ FT004D ఎక్సో బేస్ కిట్ అయితే అన్బాక్సింగ్ చేసి దాని కనెక్షన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకైతే నేను డైరెక్ట్గా ఫ్యూటెక్ వెబ్సైట్లో తీసుకున్నాను. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. సో అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ప్యాకింగ్ చాలా బాగుంది. చూడకుండా కూడా ఇట్లా వచ్చింది. సో ఫ్రెండ్స్, అయితే కిట్ FT004D. సో ఈ కిట్ రప్పించడానికి ఒక స్పెషల్ రీజన్ ఉంది. ఈ యూజర్ మాన్యువల్ అండ్ రిమోట్ అయితే ఎక్సలెంట్ ప్రీమియం లుక్ వస్తుంది రిమోట్లో. అండ్ USB సాకెట్, ప్రో ట్రే ఎన్కోడర్, అండ్ ఇది మన మెయిన్ మదర్బోర్డ్. and remaining things, connecting wires, ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఇది కంప్లీట్గా బ్లూటూత్, ఇన్బిల్ట్ బ్లూటూత్ వస్తుంది. అండ్ ఇక్కడ కనెక్షన్స్ చూసుకోవచ్చు. ఇది ఆడియో అవుట్పుట్, బ్లూటూత్ ఆడియో అవుట్పుట్. అండ్ డిస్ప్లేకి 4 వైర్స్ వస్తాయి కదా మదర్ బోర్డ్ నుంచి, ఆ కనెక్షన్ ఇది. ఇక్కడ USB సాకెట్కి ఇది FM యాంటెన్నా, ఇది రోటరీ ఎన్కోడర్. నెక్స్ట్ ఇన్ కేస్ మీరు సపరేట్గా యూజ్ చేస్తే బ్లూటూత్ బోర్డ్, IR సెన్సార్ ఇది దానికి. అండ్ FT003 కిట్కి కాంపాటబుల్ కాబట్టి డైరెక్ట్ కనెక్షన్ ఇక్కడ ప్లగ్ చేసేసుకోవచ్చు. అండ్ స్టాండ్ బై స్విచ్ కోసం ఇదైతే డిస్ప్లే. అండ్ ఇంకోటి కూడా ఉంది, మీకు ఈ డిస్ప్లే నచ్చకపోతే మీరు అడిషనల్గా ఎల్లో కలర్ డిస్ప్లే యూజ్ చేయొచ్చు. లేదు అంటే AMOLED డిస్ప్లే కూడా ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్లో ఉన్నాయి. జెమ్టెక్ రిమోట్ కిట్లో అయితే AMOLED డిస్ప్లే ఉన్నాయి. అది అంటే చాలా డీసెంట్ లుక్ వస్తుంది. సో అది కావాలంటే అదైనా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఈ స్క్రూస్ తీసేసి డిస్ప్లే వచ్చేస్తుంది, తీసి మార్చుకోవచ్చు. సో ఇప్పుడు మన మెయిన్ థింగ్, ఈ కిట్లో ఉన్న స్పెషాలిటీ, ఈ సెక్షన్నే ఎక్సో బేస్ అంటున్నారు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే చాలామందికి ప్రోలాజిక్ అంటే ఏంటో తెలియదు. మీకు ఎంతమందికి ప్రోలాజిక్ అంటే ఏంటో తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోలో ప్రోలాజిక్ అంటే ఏంటో కూడా వీడియో చేశాను, ప్రీవియస్ వీడియోస్లో చూడొచ్చు మీరు. అండ్ ఇది పవర్ ఇన్పుట్, అన్రెగ్యులేటెడ్ పవర్ ఇన్పుట్ ఇవ్వచ్చు. అంటే అప్ టు మీరు 15 volts వరకు ఇచ్చుకోవచ్చు సింగిల్ సప్లై. ఎందుకంటే ఇక్కడ మీకు రెగ్యులేటర్స్ ఉన్నాయి కాబట్టి అవి వోల్టేజ్ అనేది రెగ్యులేట్ చేస్తాయి. బట్ బెటర్ ఏంటంటే 12 volts ఇవ్వడానికి ట్రై చేయండి, హమ్మింగ్ ఇష్యూస్ ఏమీ ఉండవు. నెక్స్ట్ ఇది 5.1 అవుట్పుట్. అండ్ ఇందులో స్పెషల్, ఈ ఐసీ ఏదైతే ఉందో ఇన్ కేస్ ఫ్యూచర్లో పాడైనా కూడా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు, ఆ స్పెషాలిటీ ఉంది. అదొక ఫీచర్ అయితే నచ్చింది. నెక్స్ట్ ఇది డిస్ప్లేకి. నెక్స్ట్ ఇది 4 ఇన్పుట్స్ ఉన్నాయి కదా, ఆక్సిలరీ ఇన్పుట్స్, 4 ఇన్పుట్స్. అండ్ ఇది థర్డ్ వన్. ఆక్సిలరీ ఇన్పుట్స్ అనేవి ఏదైతే ఐసీ యూజ్ చేస్తున్నారో
FR6311 ఐసి ఇది ఏ దాంట్లో అయినా అంటే ఏ రిమోట్ కిట్లో అయినా సరే కామన్గా యూస్ చేసేది 5.1 రిమోట్ కిట్లో. సో దానికి వచ్చేసి 4 ఆక్సిలరీ ఇన్పుట్స్ ఉంటాయి అండ్ ఒక 5.1 ఇన్పుట్ ఉంటుంది. అది స్ప్లిట్ చేసుకుంటుంది ఇంటర్నల్గా. వాటికి ఉన్న కోడింగ్ బేస్ చేసుకొని స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ 4 1 2 3 4 యూఎస్బితో ఇంక్లూడ్ చేసుకొని 4 అవుతున్నాయి. సో ఇక్కడ దీన్ని ఎలా ప్రోగ్రామ్ చేశారంటే యూఎస్బి మనం ఇన్పుట్ ఇస్తాం, అది స్టీరియో కింద వెళ్తుంది. ప్రీవియస్గా మనం చూస్తున్న రిమోట్ కిట్స్ అన్నిటిలో కూడా స్టీరియో ఇస్తే మీకు 5.1 వస్తుంది, బట్ అది ప్రోలాజిక్ 1 కింద వస్తుంది. అంటే మీకు సరౌండ్ అనేది డివైడ్ అవ్వదు. ఎవరైనా సరే గమనించండి, మీ దగ్గర ఏదైనా రిమోట్ కిట్తో చేసిన యాంప్లిఫైయర్ ఉంటే మీరు స్టీరియో ఇచ్చినప్పుడు ఆక్సిలరీ ఇన్పుట్ కానీ యూఎస్బి కానీ అంటే బ్లూటూత్ నుంచి కానీ ప్లే చేసేటప్పుడు సరౌండ్ అనేది డివైడ్ అవుతుందో లేదో చూడండి. ఎప్పుడు ఏ కిట్స్ అంటే ఇలాంటి రిమోట్ కిట్స్ యూజ్ చేసినప్పుడు, అస్త్ర కిట్ కోసం కాదు, ఇలాంటి రిమోట్ కిట్స్ యూజ్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ మనం ఆక్సిలరీ ఇన్పుట్స్ కానీ యూఎస్బి ఇన్పుట్స్ కానీ ఇచ్చినప్పుడు ఇది ఉంది కదా, ఇది అవుట్పుట్ కింద వర్క్ చేస్తుంది. ఎట్లా అంటే మన సెట్టింగ్స్లో డైరెక్ట్ మర్జింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది FT003 కిట్కి. FT003 కిట్లో వెర్షన్ 2లో ప్రజెంట్ ఆక్సిలరీ ఇన్పుట్ అండ్ ఆప్టికల్, కోయాక్సిల్, HDMI ఇన్పుట్స్ ఉన్నాయి. ఈ కోయాక్సిల్ డిజిటల్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాజ్ యూజువల్గా వర్క్ చేస్తాయి. బట్ ఆక్సిలరీ ఇన్పుట్ ఇచ్చినప్పుడు స్టీరియో కంటెంట్ ఇస్తే అది ప్రోలాజిక్ 2 కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఆ ప్రోలాజిక్ 2 అనేది ఈ FR6311 అనేది చేయలేదండి. సో అందుకనే డైరెక్ట్గా ఆ కిట్ నుంచి ప్రోలాజిక్ 2 తీసుకొని అవుట్పుట్ ఉంటుంది కదా, ప్రోలాజిక్ 2 అవుట్పుట్ ఇక్కడ DVD ఇన్పుట్కి ఇస్తే మీకు ఎగ్జాక్ట్గా 5.1 డివైడింగ్ అనేది వస్తుంది, అది ప్రోలాజిక్ 2లో. సో మీకు మోర్ దెన్ అంటే ముందు విన్న దానికన్నా బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది, సరౌండ్ డివైడ్ అవుతుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇది FT004D ఎక్సోబేస్ కిట్ అన్బాక్సింగ్ అండ్ ఎక్స్ప్లెనేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.